అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే ఒక ఫ్లో యూస్ కేసునైతే స్క్రీన్ ఫ్లో యూస్ కేసునైతే యూజ్ చూసాము. ఎలా క్రియేట్ చేయాలి, ఒక కాంటాక్ట్ను అకౌంట్ రికార్డ్ పేజ్ నుంచి ఎలా పాస్ చేసాము, రికార్డ్ ఐడి అవన్నీ చూసాము. ఈ వీడియోలో మనమైతే ఇంకొక స్క్రీన్ ఫ్లో యొక్క యూస్ కేసుని అయితే ట్రై చేద్దామండి. దీంట్లో నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే, కాంటాక్ట్స్ అనే రికార్డ్ పేజ్లో నాకు కేసెస్ అనే ఒక ఆబ్జెక్ట్ కేసెస్ అని ఉంటుందండి. కేసెస్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి ఏమని మనమైతే చూద్దామండి. నార్మల్గా మనము ఇక్కడ రికార్డ్ ప్రోలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేది వేరు. ఇప్పుడు మనకి ఒక బటన్ అయితే క్లిక్ చేసుకుని చూడండి, ఇక్కడ న్యూ కేస్ అని ఉంది కదా, న్యూ కేస్ క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే రావాలి. ఇలా ఈ ఫంక్షనాలిటీ ఎలా బిల్డ్ చేయాలి అన్నది మనం ఎలా చూద్దామండి. ఓకేనా, అది ఒక బటన్ యూస్ చేసి మనమైతే క్లిక్ చేద్దాం. ఓకేనా, క్లిక్ చేస్తే ఆ బటన్ మనకి షో చేస్తే ఇట్లా అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసి ఏ ఫిల్ చేయాలి అవన్నీ. ఓకేనా, సేమ్ ఫ్లో సెటప్కి వెళ్ళి క్లిక్ చేసి ఫ్లోకి వెళ్ళినారంటే న్యూ ఫ్లో అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకున్నారంటే మనకి స్క్రీన్ ఫ్లో అయితే చూస్ చేసుకోండి. స్క్రీన్ ఫ్లో చెక్ చేసుకుని ఇక్కడ మనము ఫస్ట్ ఒక స్క్రీన్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాము. ఇక్కడ నాకు కేస్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాను, ఎందుకంటే మనం కేస్ రికార్డ్ని కదా క్రియేట్ చేయాలి కాంటాక్ట్ రికార్డ్ పేజ్ నుంచి. సో మనము కేస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. ఓకేనా, కేస్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తానండి. ఇది నా యొక్క ఫస్ట్ లేబుల్. ఇప్పుడు మనము కేస్కి వెళ్ళినారనుకోండి, కేసులో మనకి ఏవేవి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫస్ట్ మనమైతే చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఒక న్యూ రికార్డు సేవ్ చేద్దాం. కేస్ ఆరిజిను, స్టేటస్, ప్రియారిటీ, కాంటాక్ట్ లుకప్ అని ఉండదు రెండు. ఓకేనా, సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫీల్డ్ ఏంది, పిక్ లిస్ట్ ఇది కదా. ఇంకా మన రిక్వైర్మెంట్ కూడా ఏంది, సబ్మిట్ ఫ్లో క్రియేట్ స్టేటస్ ఈక్వల్ టు న్యూ పిక్ లిస్ట్ ఫీల్డ్. ఈ పిక్ లిస్ట్ ఫీల్డ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ పిక్ లిస్ట్ ఫీల్డ్ అని ట్రై చేయండి. పిక్ లిస్ట్ ఫీల్డ్ అని వస్తుంది. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాక ఇక్కడ మనకి స్టేటస్ అని స్టేటస్ ఇస్తాం. ఇది రిక్వైరు, ఏపీఐ నేమ్ ఆల్రెడీ రిక్వైర్ ఇచ్చేస్తాము. ఇక్కడ మనకి వాల్యూస్, పిక్ లిస్ట్, చాయిస్ మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇక్కడ యాడ్ చాయిసెస్ వెళ్ళచ్చు. ఇక్కడ మనము న్యూ చాయిస్, ఇక్కడ మనము ఒక చాయిస్గా క్రియేట్ కూడా చేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ చూడండి, మీరు నేను చూపిస్తాను మీకు. కేసెస్కి వెళ్ళినారంటే చూడండి, న్యూ వర్కింగ్ ఎస్కలేటెడ్ అని ఉంటుంది. మనము ఫస్ట్ దాంట్లో చాయిస్ అని క్లిక్ చేసుకుని ఒక్కొక్కటిగా మనము ఏంది అక్కడ న్యూ అని ఉండదు కదా, న్యూ అని ఇస్తాము. ఏపీఐ నేము ఇక్కడ వచ్చి రిసోర్స్ పిక్ చాయిస్ వచ్చి ఇక్కడ మనము లేబుల్ అయితే టెస్ట్ చేసుకుందాము. న్యూ అనే ఇస్తాము. న్యూ అనే టెక్స్ట్ చూడండి, వాల్యూ వచ్చి న్యూ అని ఇస్తాము. ఇక్కడ వాల్యూస్ వచ్చి న్యూ అయితే ఇస్తాము. సేమ్ వాల్యూ డన్ అయిపోయింది. ఇది ఒక రికార్డ్ చాయిస్ సెట్గా వర్క్ అవుతుంది, ఒక పిక్ లిస్ట్ వాళ్ళకి. నాకు ఇది వద్దు, సేమ్ నాకు ఇది ఎలా ఉందో ఇక్కడ మనం కేసులో ఎలా ఉందో స్టేటస్లో ఎలా ఉందో నాకు అలానే రావాలంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నామంటే న్యూ రిసోర్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనము పిక్ లిస్ట్ చాయిస్ సెట్ అని ఉంటుంది. ఇక్కడ వెళ్ళినారంటే స్టేటస్ చాయిస్ అని ఇస్తాం, ఒక ఏపీఐ నేమ్. ఇక్కడ మనము ఇక్కడ వెళ్ళినారంటే ఆబ్జెక్టు కేస్ క్లిక్ చేసుకోండి. కేస్ ఆబ్జెక్టు, డేటా టైపు పిక్ లిస్టు. ఇక్కడ వెళ్ళినారంటే మనము స్టేటస్ అని ఉంటుంది. స్టేటస్ క్లిక్ చేసుకుంటే మనకి ఆప్షన్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చూడండి, ఆప్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, సేమ్ వే మనము ఆరిజిన్ కూడా చేద్దాం. సేమ్ పిక్ లిస్టు, ఇక్కడ మనము ఆరిజిన్ అయితే ఇస్తాము. కేస్ ఆరిజిన్ అయితే ఇస్తాం. ఇది కూడా రిక్వైరు. ఇక్కడ వెళ్ళి పిక్ లిస్ట్ చాయిస్ సెట్, ఇక్కడ వచ్చి ఆరిజిన్ సెట్ అని ఇస్తాను. ఇక్కడ కేస్ అని ఇస్తాను, చూస్ చేసుకుంటాను. డేటా టైపు పిక్ లిస్టు, ఆరిజిన్.
ఓకేనా. మళ్ళీ ఇంకా మనకేం కావాలి, ప్రియారిటీ. ఓకే, ప్రియారిటీ ఇస్తాము. ఇంకొకటి చెక్ చేసుకుందాం, ప్రియారిటీ అని ఇద్దాము. ఇది రిక్వైర్ లేదు, నేనైతే ఇవ్వలే. వెళ్ళి న్యూ చాయిస్, రికార్డ్ పిక్ లిస్ట్ చాయిస్ సెట్, రికార్డ్ ప్రియారిటీ చాయిస్ ఇస్తాను. ఇక్కడ మనము కేస్ అనేది చెక్ చేసుకున్నాము, పిక్ లిస్ట్, ఇక్కడ ప్రియారిటీ. ఇక్కడ నాకు పాజ్ వద్దు, పాజ్ అనే ఇది వద్దు, నాకు పాజ్ నేను హైడ్ చేసుకుంటాం. రిమైనింగ్ నాకు ఓకే. ఇప్పుడు మన ఫామ్ అయితే క్రియేట్ అయిపోయింది. సేమ్ మనం ఇప్పుడు మనము లింక్ చేయాలి కేస్ని రికార్డ్ అంటే మనం వేరియబుల్ క్రియేట్ చేసుకుందాము. రికార్డ్ ఐడి, ఇక్కడ టెక్స్ట్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని ఇచ్చుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనము క్రియేట్ అయితే చేసేసాము. మనం ఇప్పుడు క్రియేట్ రికార్డ్ చేయాలి కదా. రికార్డ్ అంటే కేస్ రికార్డు, క్రియేట్ కేస్ రికార్డ్, క్రియేట్ కేస్ రికార్డ్ ఇస్తాను. ఇక్కడ నేను మాన్యువల్గా అయితే ఇస్తాను, మాన్యువల్గా కేస్ అని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏమేమి అకౌంట్ ఐడి అయితే ఇది కాంటాక్ట్ ఐడి అని ఉంటుంది. ఈ అకౌంట్ ఐడి చూడండి, కాంటాక్ట్ ఐడి అంటే కాంటాక్ట్కి లింక్ చేస్తారు కాబట్టి మనం ఈ రికార్డ్ అనేది వేరియబుల్ అయితే చూస్ చేసుకున్నాము. ఇంకొకటి మనం వచ్చి ప్రియారిటీ అని చూస్ చేసుకున్నాము. ఇక్కడ వెళ్ళినారంటే మీరు ఇక్కడ ఒకే ఫీల్డ్ అయితే చూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం క్రియేట్ చేసుకున్నవి ప్రియారిటీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇట్లా మనము ఆరిజను, కేస్ ఆరిజను, మళ్ళీ స్టేటస్ మళ్ళీ స్టేటస్, అంతే అండి. సేవ్ చేసుకోండి. క్రియేట్ కేస్ రికార్డ్ యూజింగ్ SF స్క్రీన్ ఫ్లో. ఇప్పుడు మనము చెక్ చేసుకుందాము. మనం ఏదన్నా యాక్టివేషన్ చేసే ముందు మనమైతే ఒకసారి డబుల్ చెక్ అయితే చేసుకుందాము, వర్క్ అవుతుందా లేదా, ఎక్స్పెక్ట్ చేసినట్టు బిహేవియరు. డీబగ్ చేసుకుందాం, డీబగ్ రన్ చేద్దాం. ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. న్యూ చూసినారా, అక్కడ ఏమున్నాయో కేసులో మనకి అదే పిక్ లిస్ట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ చేద్దాం. చూడండి, యువర్ ఫినిష్డ్ అంటే మనకి కేస్ అయితే వచ్చేసి ఉంటుంది, మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు. ఓకేనా. అప్డేట్ చూడండి, ఆ కేస్ అయితే ఇన్బిల్డ్ అయితే అయింది. సో మనకి ఇంకొకటి మనము స్క్రీన్ అయితే యాడ్ చేసుకునేస్తాం ఒకేసారి. బిఫోర్ యాక్టివేషన్ చేసే ముందే స్క్రీన్ ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాము. డిస్ప్లే ఇన్ఫర్మేషన్, ఇంకోటి డిస్ప్లే టెక్స్ట్ తీసుకుందాము. డిస్ప్లే అని ఇస్తాను, డిస్ప్లే మెసేజ్. ఇక్కడ మనము ఆ మెసేజ్ ఏంటంటే కేస్ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ జస్ట్ చాలు. మనము ఫైల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకు రిక్వైర్మెంట్ తగినట్టు. మనకి అని లాస్ట్ వీడియోలో చూసింటారు. జస్ట్ నేను ఇంకా ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, లింక్స్ కానీ కూడా మనం అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ నేను పాస్ వచ్చి తీసేస్తాను, పాస్ వద్దు నాకు. ఓకే, సేవ్ చేసుకుంటా. యాక్టివేషన్. ఇప్పుడు మనము లాస్ట్ వీడియో లాగా మనమైతే ఎడిట్ పేజ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏం చేయాలంటే మనము బటన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనము కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో వచ్చినారంటే ఆబ్జెక్ట్ మేనేజర్లో ఇక్కడ మనకి లిస్ట్ వ్యూ బటన్స్ ఇలానే వస్తానండి. బటన్ లేఅవుట్స్ అని, బటన్ అండ్ లింక్స్ అండ్ యాక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు బటన్ ఆర్ న్యూ యాక్షన్ అయితే క్రియేట్ చేసుకోండి. న్యూ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇలానే బటన్ కావాలి కాబట్టి
ఓకేనా, మీకు చూపిస్తాను ఒక్కొక్క యూస్ కేసెస్. చాలా ఉన్నాయండి స్క్రీన్ ఫ్లోలో మనం యూస్ చేసుకొని చాలా యూస్ కేసులు అయితే సాల్వ్ చేయాలి. నేను ఈ అడ్మిన్ కోర్స్ అయిపోయినాక నేను ఫ్లోస్ గురించి డెడికేటివ్గా నేను బిగినర్ టు ఇదిలాగా నేనైతే చేస్తానండి ఒక వీడియోస్, ఫ్లోస్ సిరీస్ బిగినర్ టు అడ్వాన్సు మనమైతే చూస్ చేసుకున్నాం. ఇక్కడ మనం క్రియేట్ రికార్డ్ అయితే చూస్ చేసుకున్నాము, ఫ్లో చూస్ చేసుకున్నాం. యాక్షన్ టైప్ మనది ఫ్లో కాబట్టి ఫ్లో క్రియేట్ చూడండి ఆటోమేటిక్గా మనకైతే వస్తుంది, క్రియేట్ రికార్డ్ యూజింగ్ స్క్రీన్ ఫ్లో. ఓకేనా, ఇక్కడ లేబుల్ మనమైతే క్రియేట్ కేస్ రికార్డ్ అని ఇస్తాం. ఇది మన బటన్ యొక్క లేబుల్. ఓకేనా, సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు బటన్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి షో చేయాలంటే మనకి తెలుసు పేజ్ లేఅవుట్లో వెళ్ళి మనము కాంటాక్ట్ లేఅవుట్లో వెళ్ళి మనమైతే ఆ బటన్ అయితే యాడ్ చేయాలి, లేకపోతే మనకి ఆ బటన్ అయితే విజిబుల్ అవ్వదు. మనము ఇక్కడ చూడండి లైట్నింగ్ యాక్షన్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనము బటన్స్ క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన బటను క్విక్ యాక్షన్ మొబైల్ అండ్ లైట్నింగ్ యాక్షన్స్ అని ఉంటుంది. చూడండి క్రియేట్ కేస్ రికార్డ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. సేవ్ చేద్దాం. ఒకసారి రీఫ్రెష్ చేసుకుందాం. చూసినారా బటన్ వచ్చిందా, క్లిక్ చేయండి, పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది మనకి తగినట్టు. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కేస్ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్, ఫినిష్ ఇచ్చారంటే ఇంకొక కేసు అయితే రెడీ అయిపోతుంది, లింక్ కూడా అయిపోతుంది. చూడండి మనం క్రియేట్ చేసింది అకౌంటు, దానికి ఆటోమేటిషన్గా మనకైతే ఏ అకౌంటు కాంటాక్ట్ ఏంది అన్నీ మనకైతే ఆటోమేషన్గా పాపులేట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఐ హోప్ మీకైతే నేను ఇంకొకటి కూడా ట్రై చేస్తాను. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో నేను హోమ్ పేజ్లో ఎలా అది చేస్తామండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా రికార్డ్ పేజ్ వేరియబుల్ క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాము. లింక్ చేయాలంటే అదే మనం హోమ్ పేజ్లో చేస్తే మనకి చూడండి మీకు అది షో చేస్తాను. మీకు ఆ ఫ్లోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫ్లో ఇది నేను హోమ్ పేజ్లో చేస్తున్నా. ఫ్లో కొంచెం లోడ్ అవ్వాలి, ఇది కష్టం కదా. మనం హోమ్ పేజ్ కష్టం అంటే ఇది స్టాండర్డ్ కాబట్టి ఇది రావట్లే. మనం మన యాప్కి అయితే వెళ్దాం. సేల్స్ఫోర్స్ మన అప్లికేషన్స్కి వెళ్ళి మన హోమ్ పేజ్ ఇది. మనం హోమ్ పేజ్లో వెళ్ళి చూసినారంటే ఎడిట్ పేజ్ అయితే వస్తుంది. ఎడిట్ పేజ్ క్లిక్ చేసుకుని మనమైతే ఫ్లో ట్రై చేద్దాము. ఫ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. ఇక్కడ క్రియేట్ రికార్డ్ యూజింగ్ క్రియేట్ కాంటాక్ట్ యూజింగ్ అని ఇస్తాము. రికార్డ్ చూడండి ఇక్కడ రికార్డ్ ఐడిదా పోదు. ఇది మనం ఎలా చేయాలో నెక్స్ట్ యూస్ కేసులో అయితే నేనైతే చెప్తానండి. రికార్డ్ అయితే కాంటాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ లింక్ అయితే అవ్వదు. చూడండి ఇప్పుడు మీరే చూసుకోండి, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దీంట్లో కాంటాక్ట్ అనేది ఒకటి యాడ్ చేస్తాను క్విక్గా. కాంటాక్ట్ యాడ్ చేసుకునేస్తాను. కాంటాక్ట్ నాకు ఫస్ట్లో కనిపించాలి, హోమ్ పేజ్ తర్వాత అకౌంట్ పేజ్ తర్వాత ఇక్కడ కావాలి, సేవ్ చేసుకునేస్తాం. మీరే చూడండి కాంటాక్ట్ ఎంతమంది ఉన్నారు మనకి, చాలా మంది ఉండరు. అంటే మనం క్రియేట్ చేసిన ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్గా హోమ్ కాంటాక్ట్ అని క్రియేట్ చేద్దాం. జస్ట్ ఒక పర్పస్కి నేను చెప్తున్నా. హోమ్ కాంటాక్ట్ అని ఇస్తా. హోమ్ కాంటాక్ట్ hm@gmail.com అని ఇస్తా. జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 ఇస్తా. లుకప్ అకౌంట్ అయితే కాంటాక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది, బట్ ఏ అకౌంట్కి లింక్ అవ్వదు. అది ఒకటే మెయిన్ డిసడ్వాంటేజ్. మీరు క్లిక్ చేసుకున్నారంటే హోమ్ కాంటాక్ట్ చూడండి ఏ అకౌంట్కి లింక్ అవ్వదు. చూడండి లింక్ లేదు. అది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.
ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.